ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు క్షమారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు. ఈ రోజున భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక వాట్సాప్ సందేశం ఆధారంగా కొన్ని నేను పురాణాలలో అధ్యయనం చేసిన విషయాలను కూడా వీటితో జత కలిపే ప్రయత్నం చేస్తాను. ఒక మగవాడికి ఒక భర్తకి ఎంత అదృష్టం కలిసి వచ్చినా తాను ఎంత కష్టపడి పనిచేసేవాడే అయినా సరే భార్య యొక్క సహకారం లేకపోతే అటువంటి వాడు ఏ రంగంలో కూడా రాణించలేడు. ఇది మొట్టమొదటి అంశం. భార్య గొప్పగా సహకరించేటటువంటి వ్యక్తి పురుషుడికి. అందుకనే ధర్మరాజుని యక్షుడు ప్రశ్న వేసినప్పుడు ఒక మగవాడికి శాంతి స్థానం ఏది అంటే భార్య అని చెప్పాడు. ఒక పురుషుడికి భగవంతుడిచ్చినటువంటి మిత్రుడెవరు, స్నేహితుడెవరు అంటే భార్య అన్నాడు ధర్మరాజు. అందుకనే మన శాస్త్రంలో భోజ్యేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి ఇట్లా మనకి చెప్పారు. 6 రకాలుగా ఒక ఆడది, ఒక స్త్రీ భర్తకి సహాయపడుతుంది అని. భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా ఉంటుంది, కొసరి కొసరి వడ్డిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక మిత్రురాలిగా సలహాలు ఇస్తుంది. నువ్వు ఆఫీస్ నుంచి డీలా పడి వస్తావు, నీ యజమానితోటో లేకపోతే నీ బాస్ చేతో తిట్లు తిని, ఇంటికి రాగానే ఒక కప్పు కాఫీ కల్పించి నిన్ను కూర్చొని నీ దగ్గర నీ దుఃఖాన్ని పోగొడుతుంది. అది భార్య. తన భర్త ఆదాయం ఖర్చులని గమనిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునేటటువంటి భార్య ఎవరైతే ఉంటారో అటువంటి భార్య ఆ భర్తకు ఒక వరమే. అంతేగాని షాపింగ్ల పేరుతోటి అప్పుల పాలు చేసేటటువంటి స్త్రీగా ఉండకూడదు. అర్థం చేసుకునే భార్య కనుక దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా బతుకుతాడు. అదే అహంకారపూరితమైనటువంటి భార్య కనుక దొరికిందా, సాక్షాత్తు అంబానీ అయినా కూడా సన్యాసుల్లో కలిసిపోవాల్సిందే. ప్రతి భర్త తన భార్యని మరొక తల్లి రూపంలో కనుక భావిస్తే ప్రతి భార్య కూడా తన భర్తని ప్రథమ సంతానంగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ. వివాహ మంత్రాల్లో తలంబ్రాలు పోసుకునేటప్పుడు 3 సార్లు మంత్రపూతంగా తలంబ్రాలు పోసుకుంటారు వధూవరులు. 3వసారి పోసుకునేటప్పుడు అడుగుతాడు, ఓ భార్యామణి, నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నీ యొక్క ప్రథమ బిడ్డగా నన్ను నువ్వు చూసుకోవాలి అని అడుగుతాడు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు బిడ్డలు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు వాళ్ళు బిజీలో ఉంటారు పొట్టకూటి కోసం. నిన్ను కనిపెట్టుకొని ఉండేది నీ భార్యే. అటువంటిప్పుడు నీకు ఓదార్పిచ్చేది నీ భార్యే. ఈ విషయం మర్చిపోకూడదు. భార్యకు సేవ చేయడం అంటే కొంతమంది అంటారు వాడేదో బానిసగా బతుకుతున్నాడు అంటారు. అది కానే కాదు. అటువంటి భర్త బంధాన్ని గౌరవిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. నిరంతరము నీకే సేవలు చేసింది,
ఆమెకి ఏదన్నా కొద్దిగా సుస్థి చేస్తే నువ్వు సేవ చేస్తే ఏమన్నా నీ ఐశ్వర్యం అంతా కరిగిపోతుందా? నీ గౌరవానికి ఏమన్నా భంగం వస్తుందా? రానే రాదు. ఇది అర్థం చేసుకోవాలి. సంసారం అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, ఏదో ఒక రూఫ్ కింద ఉండడం అంతకంటే కాదు. కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చివరిదాకా ఒకళ్ళని ఒకళ్ళు విడిచిపెట్టకుండా ఒకళ్ళకొకళ్ళు తోడుగా నీడగా ఉండడమే. అంతేగాని భర్తకేదో ఆపద వచ్చింది, ఉద్యోగం పోయింది, వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవటం, ఇలాంటి పనులు చేయకూడదు. రాక్షస స్త్రీలు లంకలో సీతమ్మని ఏముందా రాముడు, రామ రామ రామని నిరంతరం కలవరిస్తున్నావు, రాజ్యం లేదు, నీ భార్యను కూడా కోల్పోయినాడు, అటువంటి దీనిని గురించి చింతిస్తున్నావు ఎందుకు? మా రావణాసురుడు నిన్ను కోరుకుంటున్నాడు కదా, ఈ ఐశ్వర్యం అంతా నీకే కట్టబెడతాను అంటున్నాడు కదా అని అంటే అమ్మంటుంది, హీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు అంటుంది అమ్మ. అందుకనే మనం పురాణాలు ఇతిహాసాలు చదవాలి. అందులో ఉండేటువంటి స్త్రీ పాత్రలు ఎలా ప్రవర్తించారో తెలియాలి. అలా తెలుసుకోకపోతే అర్థం ఉండదు. ఐశ్వర్యం ఉన్నప్పుడు ఉండి ఐశ్వర్యం కోల్పోయినప్పుడు వెళ్ళిపోవటం విడిచిపెట్టి ధర్మం కాదు. సీతమ్మ చెప్పింది, నా భర్త హీనుడైనా దీనుడైనా రాజ్యహీనుడైనా నాకు గురువు దైవం అన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి భార్య భర్త ఎలా ఉండాలో చూస్తున్నాం. ఒక మంచి భర్త భార్య యొక్క కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త అయితే మాత్రం అసలు ఆ కన్నీటి కారణాలు తెలుసుకుంటాడు. మళ్ళీ తన భార్య కళ్ళల్లో ఒక్క బొట్టు కూడా కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ఇది కదా కావాల్సింది. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. ఉదాహరణకి తల్లి తండ్రి, ఆ అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఇద్దరూ వాళ్ళ కాలం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఆడపిల్లలైతే మరొక ఇంటికి వెళ్ళిపోతారు కోటరికం చేయటానికి. అదే మగపిల్లలైతే ఇప్పుడైతే అమెరికాకు పంపిస్తున్నాం, లండన్కి పంపిస్తున్నాం గొప్పల కోసం. ఒక్క కొడుకు ఇక్కడ ఉండడు. నీ శవాన్ని తీసుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టాలి, ఐసు పెట్టెలో 3 రోజులు 5 రోజులు ఉండేదాకా. వాడి కనుక కుదరకపోతే ఇక్కడ ఎవడోహోడు తల కొరివి పెట్టాలి. ఈ పరిస్థితి వచ్చింది. అలాగే కొడుకుల్ని పెంచుతాం, పెళ్ళిళ్ళు చేస్తాం, అది మన బాధ్యత. వాళ్ళ ఉద్యోగ ధర్మం కోసం వాళ్ళు పొరుగురు వెళ్ళిపోవచ్చు కొంతమంది. కానీ చివరిదాకా మిగిలేది ఎవరు అంటే భార్యాభర్త. ఇవాళ 2 కొడుకులు ఉంటే అమ్మనొకడు నాన్నొకడు పంచుకునే వాళ్ళు కూడా తయారయ్యారు. అమ్మ ఉంటే వంట చేసి పెడుతుందిగా తన భార్యకి అని వాడు అమ్మనే కావాలంటాడు ఒకడు, నాకు అమ్మాయి కావాలంటాడు వాడు. ఏమిటిది? అమ్మని నాన్నని విడదీయటం అంత పాపం రెండోది లేదు. సాక్షాత్తు అర్ధనారీశ్వర తత్వం అమ్మా నాన్న అంటే. అది మర్చిపోతే ఎట్లా? కాబట్టి భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. వృద్ధాప్యంలో కూడా ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి కూడా ఒక గొప్ప విద్యావంతురాల కిందే మనం భావించాలి. ఆమె పెద్దగా చదువుకోపోయినా సరే. ఎందుకని? అన్ని పనులు చక్కబెడుతోంది. పిల్లల్ని రెడీ చేస్తోంది, వంట వార్పు చేస్తోంది, ఇంట్లో ఉండే అత్తమామలకి సేవ చేస్తోంది. ఇన్ని చేసుకుంటూ పెద్దగా చదువు లేకపోయినా గొప్ప విద్వాంసురాల కింద లెక్కామె. ఇంకొక మాట, మనకు అమ్మ లేకపోతే జన్మ లేదు. నిజం కదా? నవమాసాలు మోసి మనల్ని కన్నది. అదే భార్య లేకపోతే ఆ అమ్మ ఇచ్చినటువంటి జన్మకి అర్థం లేదు, పరమార్థం అంతకంటే లేదు. మోజు తీరిపోగానే మూలన బారేసేది కాదు మన వాళ్ళు పెట్టినటువంటి 3 ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనస్సెరిగి ఉండేది మాంగల్య బంధం.
అంత గొప్పది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటాడు పెళ్ళికొడుకు మాంగళ్యాన్ని భార్య యొక్క మెడలో కట్టేటప్పుడు. నీ మెడలో మంగళసూత్రం ఉందే, మమ జీవన హేతునా అంటాడు. ఇది అంత గొప్పది మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? భార్య తప్పు చేస్తే భర్త క్షమించగలగాలి, భర్త పొరపాటు చేస్తే భార్య క్షమించాలి. అంతేకాదు, ఎవరు తప్పు చేసినా నిస్సంకోచంగా రెండో వాళ్ళని క్షమాపణ అడగడంలో ఏమాత్రం వెనకాడకూడదు. ఇది అద్భుతమైన మాట. నేను మగవాణ్ణి, నేనేంది క్షమాపణ చెప్పేది నీకు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. భార్య అయినా భర్త అయినా ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని కోరడంలో ఎక్కడా తప్పు లేదు. ఒక మూర్ఖురాలైనటువంటి మహిళ తన భర్తని బానిసగా చేసి ఆ బానిసకి తాను యజమానిగా ఉంటూ ఉంటుంది. అందరు కాదు సుమా, లోకోభిన్న రుచి అని కొంతమంది ఉంటారు. కానీ అదే తెలివైనటువంటి భార్య అయితే ఏం చేస్తుంది? తన భర్తని రాజుగా చేస్తుంది, ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. రాణిగారికి ఎంత గౌరవం ఉంటుందో చూడండి. ఇది కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త యొక్క పరువు నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది అంటే భార్యది. ఎందుకని మగవాడి పరువు ఎప్పుడూ తీయకూడదు. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసినటువంటి ధర్మం భర్త మీద ఉంటుంది. నలచరిత్ర చూస్తే రాజ్యమంతా కోల్పోయినాడు నలుడు. కట్టుబట్టలతోటి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. 3 రోజులు ఉన్నారు, ఒక్కడు తిండి పెట్టల. ఎందుకని? రాజ్యమంతా కాజేసినటువంటి వాడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవ్వడు కూడా అన్నం పెట్టకూడదని వీళ్ళకి. చివరికి తన వస్త్రాన్ని పక్షులను పట్టుకోవడానికి వేస్తే ఆ పాచికలే పక్షులుగా మారిన వచ్చినాయి, వస్త్రం కాస్త తీసుకుపోయినాయి. ఇక చివరికి భార్య వస్త్రంలో సగం చీరని చింపుకొని అర్ధరాత్రి అప్పుడు భార్యకి చెప్పకుండా నలుడు వెళ్ళిపోయినాడు. అయినా కూడా భర్తని పన్నెత్తి మాట మాట్లాడలే. పుణ్యశ్లోకుడైనటువంటి ఓ నా నాథ, నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది ఆమె. పుణ్యశ్లోకుడు అన్నది. ఇది మన భారతీయ వాంగ్మయంలో భార్యలు ప్రవర్తించినటువంటి అద్భుతమైనటువంటి తీరు. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే అనుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. ప్రేమ అనేది చాలా విలువైంది. దాన్ని వివాహం అనేటువంటి ఒక అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. అద్దాల బీరువాలో అంటే ఎందుకంటున్నాము? అద్దం చాలా సున్నితమైంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అద్దం పగిలిపోతుంది. కాబట్టి అంత విలువైనది, జాగ్రత్తగా చూసుకోవాలి. సృష్టి తీర్చిదిద్దినటువంటి అతి గొప్ప కళాఖండం ఏంటంటే కుటుంబం. అది మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పట్టుకొమ్మ. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఆధునిక కాలంలో మైక్రో కుటుంబాలు అయిపోయినాయి. భార్య భర్త తన పిల్లలిద్దరు. కానీ కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. ఇది మాత్రం ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాలి. గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవ పడినా కూడా విడిపోకుండా ఉండే బంధం దొరకటం అనేది ఒక గొప్ప వరం భార్యాభర్తలకి. ఎందుకంటే సంసారం అన్న తర్వాత చిన్న చిన్న తగాదాలు రాక మానవు. అంత మాత్రాన విడాకులు పుచ్చుకొని వెళ్ళిపోయే సంస్కృతి మన భారతదేశంలో లేదు. ఇది పాశ్చాత్యులు పరిపాలించిన తర్వాత ఈ దిక్కుమాలినటువంటి విడాకుల సంప్రదాయం వచ్చింది. ఉదాహరణకి అహల్యాదేవి మనస్సు చెలించింది ఇంద్రుని చూసి.
అంత మాత్రాంచేత అహల్యని గౌతముడు వదిలిపెట్టలా, సంస్కరించాడు. అంటే తపస్సు చేయి, రామచంద్ర ప్రభు వస్తాడు, ఆయన పాద ధూళి సోకి నువ్వు పునీతం అవుతావు అని చెప్పాడు. అంతే తప్ప వెళ్ళిపోలా. అహల్య ఎప్పుడైతే రూపం ధరించిందో పిలవకుండానే వచ్చేశాడు గౌతముడు. ఇద్దరు కలిసి రామచంద్రుడికి పూజ చేశారు, రామచంద్రుడు వాళ్ళిద్దరికి పూజ చేశారు. శ్రీమద్ రామాయణం బాలకాండ. పెళ్ళి అనేది ఒక అందమైనటువంటి పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటేటటువంటి చెట్లు మనకి అందమైనటువంటి పుష్పాలను ఇస్తాయి, సుగంధభరితమైనటువంటి పుష్పాలను ఇస్తాయి. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంటాం మనం. వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు కలిగినటువంటి సంగమాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి. కేకులు కట్ చేయటం, మైనపొత్తులు ఊదటం, ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేయొద్దు. నేలకు జారినటువంటి నక్షత్రాలైన నక్షత్రాల్లాగా ముత్యాల తలంబ్రాలు ఇద్దరి యొక్క తలపులని ముద్దగా తడుపుతూ ఉంటాయి ఆ పెళ్లి రోజున. అవి ఎప్పుడూ మర్చిపోకూడదు. పెళ్లిలో సప్తపది అని ఉంటుంది. 7 అడుగులు కలిపి నడుస్తారు ఇద్దరు. ఒకరి బొటన వేలును ఒకళ్ళు పట్టుకొని నడిపిస్తారు. అప్పుడు కొన్ని మాటలు చెప్తారు బ్రాహ్మణుడు, అక్కడ ఉండేటటువంటి ఆ క్రతువు చేయించేటటువంటి బ్రహ్మగారు. మొదటి అడుగు అన్నం వృద్ధి కోసం అంటాడు, రెండవ అడుగు బలవృద్ధి కోసం, మూడవ అడుగు ధనవృద్ధి కోసం, నాలుగవ అడుగు సుఖవృద్ధి కోసం, ఐదవ అడుగు బిడ్డలని సక్రమంగా పెంచటానికి, ఆరవ అడుగు దాంపత్య జీవితం కోసం, ఏడవ అడుగు సత్సంతాన సమృద్ధి కోసం. ఇది మన వాళ్ళు సప్తపదిలో చెప్పేది. సప్తపది పూర్తయిన తర్వాత మాత్రమే వధువు యొక్క గోత్రం మారుతుంది, వరుడు గోత్రంగా. తాళిబొట్టు కట్టగానే మారదు. కోరుకున్నటువంటి ఇంతి ఈ రోజున నీ భార్య. ఈరోజు నువ్వు పట్టుకున్నటువంటి ఆమె చెయ్యిని ఏనాడూ విడవకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. వివాహాన్ని సుఖమయం చేసుకోవటానికి భార్యాభర్తలు ఎంత పొందికగా ఉన్నారు అనేది కాదు, పొందిక లేని విషయాలని మీరిద్దరూ కలిసి ఏ విధంగా సర్దుకుపోతున్నారు అనేది ముఖ్యం. ప్రతి చిన్న విషయానికి తగులాడుకోవటం కాదు, ఇద్దరూ కూర్చొని సామరస్యంగా ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. ఒకవేళ భార్య చెప్పేదే ఎక్కువ బాగున్నది, నీ ఆభిజాత్యం వదిలిపెట్టి పాటించు. ఒకవేళ భర్త చెప్పే పాయింటే బాగుంది, భార్య ఆభిజాత్యాన్ని విడిచిపెట్టి చక్కగా ఫాలో అయిపోవాలి. కలిమిలేములతో కలిసినటువంటి మనస్సులతోటి విడివిడిగా మసలుకో. కలకాలం సుఖ సంతోషాలు మాత్రమే పంచుకో. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించుకోవాలి, కానీ ఆ మొత్తం పుస్తకాన్ని చించి పారేయకూడదు. ఇది ఇక్కడ పుస్తకం అంటే ఏమిటి? నీ జీవితం, మీ ఇద్దరి వైవాహిక జీవితం. దాన్ని పాడు చేసుకోకూడదు. మగవాడు ఒక గాలిపటం అయితే, అంటే అందరి ఎత్తులకు ఎదగడం తెలుసు ఆ గాలిపటానికి, కానీ తనను తాను నియంత్రించుకోవటం తెలియదు. మరి ఆడది ఆ గాలిపటానికి ఆధారభూతమైనటువంటి దారం లాంటిది. దారం తెగిందా గాలిపటం ఎటు పోయి పడిపోతుంది. అంటే భార్యని ఎవడైతే విడిచిపెడతాడో వాడు దారం తెగినటువంటి గాలిపటంలాగా అయిపోతుంది వాడి పరిస్థితి. భార్యకి
వెన్నంటి ఉండి ప్రోత్సహించడం తెలుసు. కానీ తన యొక్క ప్రతిభని 10 మందికి ప్రదర్శించడం తెలియదు. విడివిడిగా దేనికి విలువ లేదు, ఒక్కటైతే ఇద్దరికీ తిరుగుండదు. ఈ విషయాన్ని శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో చివరి 2 సర్గలు చెబుతాయి. సీతారామ లక్ష్మణులు ముగ్గురు అనసూయ అత్రి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. చాలా ముసలి స్త్రీగా ఉంది ఆమె. ఆయన వృద్ధుడు, ఎప్పటివాడో. నమస్కరించగానే అనసూయాదేవిని గురించి చెప్పాడు రాముడికి, సీతకి. నా భార్య అనసూయ, అసూయ లేనటువంటిది. ఆయన అత్రి, త్రిగుణాలని అణిచినటువంటి వాడు అత్రి, త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు. కాబట్టి ఆయనకు అనసూయ లాంటి భార్య దొరికింది, అసూయ లేనటువంటిది. నా భార్య ఒకానొకప్పుడు భయంకరమైన కరువు కాటకాలు వస్తే ఆ కరువు నుంచి ప్రజలందరినీ కాపాడింది ఆమె యొక్క పాతివ్రత్య వైభవంతో. అంతేకాదు, మరొక పతివ్రతకి ఇబ్బంది కలిగి సూర్యోదయం ఆగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు 10 రాత్రులను కలిపి ఒక్క రాత్రిగా మార్చింది అని చెప్పి భార్య గురించి చెప్తాడు అత్రి మహర్షి. అది ఇద్దరూ వింటారు. అంటే ఏ భార్య గురించి ఒక భర్త నలుగురిలో చెబుతాడో ఆ భార్య వైభవాన్ని వర్ణించడానికి ఎన్ని నోళ్ళు ఉన్నా సరిపోవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అదే భార్యకి భర్త భరోసా కావాలి, భారం మాత్రం కాకూడదు. భార్యాభర్తల బంధం ఉందే, అది అన్యోన్యంగా ఉండాలి. అయోమయంలోకి నెట్టివేసే పరిస్థితి ఉండకూడదు. మనస్సులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగినటువంటి వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు బయటకు వచ్చినప్పుడు నలుగురిలో కళ్ళతోనే మాట్లాడుకుంటారు. అంటే అర్థం చేసుకుంటాడు ఆమె యొక్క కంటి భాషని, అంత బాగా తెలుసు. అది కావాలి. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవటం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవటం లాంటిది. అంటే ఆ గోడలు ఎలా ఉన్నాయి, ఆ ఇంటి నిర్మాణం ఎలా ఉంది, అవన్నీ అక్కర్లేకుండా ఇంటికి వేసినటువంటి మంచి రంగులు చూసి కొనుక్కుంటే 3వ నాటికి రంగు వెలిసిపోవచ్చు, ఆ భవనం కూలిపోవచ్చు. కాబట్టి బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు, అంతఃసౌందర్యం కావాలి. దాన్ని దర్శించగలగాలి. అవే గుణగణాలు. అది ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే భార్య సుఖపడుతుంది. అలాంటి భర్తను చేసుకుంటే ఆ భార్య సుఖపడుతుంది. అందం అనేది శాశ్వతం కాదు. యవ్వనంలో ఉన్నప్పుడు ఎవడైనా అందంగానే ఉంటాడు. ఇది పెళ్ళి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి మాత్రమే కాదు. ఇద్దరూ ఏకమైపోయి తమని ఉద్ధరించుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని పొందటం, ఇది మర్చిపోకూడదు. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజమే. కానీ తన మనస్సు చదివినటువంటి భర్త దొరకటం అనేది అదృష్టంగా భావిస్తుంది భార్య. ఇది వింజమూరి వెంకటప్పారావు గారి పోస్ట్. దాన్ని వెలిశెట్టి నారాయణరావు గారని ఒక రిటైర్డ్ సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు వాట్సాప్లో పంచాడు. దాన్ని నాకున్నటువంటి పురాణ ఇతిహాస జ్ఞానాన్ని జోడించుకుని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది వినాలి. తప్పకుండా విని మనలో ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని సవరించుకొని మన సంసార జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకొని ఆదర్శవంతమైనటువంటి దాంపత్యానికి రామచంద్రుడు సీత ఉదాహరణ అయినట్లుగా మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నించాలి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.